నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 1న అందజేయబోయే పింఛన్ పంపిణీ, రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి, అలాగే విద్యార్థులకు అందజేయబోయే అమౌంట్ పథకం గురించి, అలాగే వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి తాజా అప్డేట్స్ మేము మీకు తెలియజేస్తాం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. ముందుగా 1వ తేదీ పంచబోయే పెన్షన్స్ పంపిణీకి సంబంధించి చూసుకున్నట్లయితే జూలై 1వ తారీఖున పెన్షన్ పంపిణీ ఎవరు చేస్తారు, పంపిణీ ఎలా జరుగుతుంది అంటే, గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వాలంటీర్లకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ముందుగా డోలా బాల వీరాంజనేయ స్వామి గారు గ్రామ వార్డు సచివాలయ మంత్రి ఏమన్నారంటే, మేము ఇచ్చిన మాట ప్రకారంగానే ఇంటి దగ్గరికి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే కొంతమేర ప్రస్తుతం సచివాలయంలో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అధిక మొత్తంలో వాలంటీర్లు రాజీనామా చేయడం ద్వారాగా విధుల్లో ఉన్న వాలంటీర్ల చేత పెన్షన్ ఇప్పించడం అయితే జరుగుతుందని అయితే సమాచారం. గతంలో ఎవరైతే 3,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి 4,000 రూపాయలు అయితే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా వారికి 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే పూర్తిగా అంగవైకల్యం గల వారికి 15,000 వరకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కిడ్నీ, గుండె మార్పిడి జరిగిన వారికి 10,000 రూపాయల వరకు పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వాలంటీర్ల వ్యవస్థ గురించి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లంతా బలవంతంగా మాతో రాజీనామా చేయించారని, పార్టీకి సంబంధించి పనిచేయలేదని, మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని వందల సంఖ్యలో వినతి పత్రాలను అందించిన నేపథ్యంలో అచ్చెన్నాయుడు గారిని అనేక మంది కలవడం జరిగింది. అందుకు అచ్చెన్నాయుడు గారు కీలకంగా ఇప్పటి వరకు మీ ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశారని మేమంతా అనుకుంటున్నాం. ఎవరైతే రాజీనామా మీతో బలవంతంగా చేయించారో వారి మీద పోలీసులకి ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు చేసిన తర్వాత నన్ను వచ్చి కలవండి. వాలంటీర్ వ్యవస్థలో ఉండి రాజీనామా చేసిన వారిని తీసుకోవాలా వద్దా అనేది ఆలోచిస్తాను అని అయితే చెప్పడం జరిగింది. సచివాలయ వ్యవస్థ వాలంటీర్లకు సంబంధించి బాల వీరాంజనేయ స్వామి గారు ఒక కీలక విషయం అయితే తెలియజేయడం జరిగింది. ఎవరైతే గత ప్రభుత్వంలో బెదిరింపులకు, బలవంతాలకు లొంగక విధుల్లో కొనసాగుతున్నారో వాళ్ళనైతే తీసుకుంటాం. వాళ్ళతో జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్ అయితే ఇప్పివ్వడం జరుగుతుంది అని అయితే తెలియజేయడం జరిగింది. జూలై 1న పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత పూర్తిగా క్లారిటీ వస్తుందని, ఎంతమంది విధుల్లో ఉన్నారు, ఎంతమంది రాజీనామా చేశారు, ఇంకా ఎంతమంది వాలంటీర్లు అవసరం అవుతారు అనే దాని గురించి పూర్తి క్లారిటీ వస్తుందని, ఇంకా వాలంటీర్ల వ్యవస్థ నియామకంలో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి అని అయితే తెలియజేయడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి జూలై 1 తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం వాలంటీర్లుగా రాజీనామా చేయని వాళ్ళని కొనసాగించడం అయితే జరుగుతుంది అని అయితే తెలియజేయడం జరిగింది. ఇకపోతే పెన్షన్లకు సంబంధించి జూలై 1 తర్వాత పెన్షన్ వెరిఫికేషన్ చేయబోతున్నట్లుగా సమాచారం వచ్చింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ నెల 29 నుంచి పెన్షన్ వెరిఫికేషన్ చేయాలని అయితే నిర్ణయించుకున్నారు. అలా చేస్తే అధిక మొత్తంలో పెన్షన్లను తొలగిస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో జూలై 1 తర్వాత పెన్షన్ వెరిఫికేషన్ చేయబోతున్నట్లుగా సమాచారం రావడం జరిగింది. అర్హులు కాకపోయినా గత ప్రభుత్వ అధికారుల ద్వారా పెన్షన్ లబ్ధి పొందుతున్నారో ఆ సంబంధిత అధికారులు వచ్చి వెరిఫికేషన్ జరుగుతుందని సమాచారం. అలాగే పెన్షన్ కి ఎలిజిబిలిటీస్ ఉండి రాని వారికి వెరిఫికేషన్ లో ఓకే అయితే గనక వారికి పెన్షన్ ని శాంక్షన్ చేయడం కూడా జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. అలాగే అర్హులు కాకుండా గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారుల ద్వారా పెన్షన్ లబ్ధి పొంది ఉంటారో వారికి పెన్షన్ అనేది క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ లో మొత్తం చూసి క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది అని అయితే తెలియజేయడం అయింది. అలాగే పెన్షన్ లబ్ధిదారులు అందుబాటులో లేని పక్షాన 3 నెలల వరకు ఆ పెన్షన్ అమౌంట్ హోల్డ్ లో అయితే పెట్టడం జరుగుతుందని అయితే తెలియజేశారు. పెన్షన్ కార్డులకు సంబంధించి ప్రస్తుత పార్టీ రంగులకు సంబంధించి కానీ, పార్టీ నాయకుల ఫోటోలు కానీ లేకుండా పథకాలు కానీ, కార్డులు కానీ అమలు చేయడం అయితే జరుగుతుందని అయితే తెలిసింది. జూలై 1వ తేదీన 7,000 పెన్షన్ మొత్తం కూడా అందజేస్తాము అని అయితే తెలియజేయడం జరిగింది. ఇది పెన్షన్ కి సంబంధించిన వివరాలు. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుల గురించి కూడా ఒక కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో అవి వెరిఫికేషన్ చేయబోతున్నట్లుగా, అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి కూడా అవకాశం ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది. ముందుగా ప్రతి నెల 1వ తారీఖున పంపిణీ చేసే రేషన్ సరుకులు పెంచాలని అయితే నిర్ణయం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో బియ్యం, చక్కెర మాత్రమే అందజేస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం సీఎం గారు ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో చర్చించి
అన్ని చోట్ల కూడా కందిపప్పు అందచేయాలి అని అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జూలై 1 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కందిపప్పు అందజేయాలి అని అయితే ఆదేశాలు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అలాగే వాహనాల ద్వారా అందజేస్తున్న రేషన్ సరుకుల పంపకాన్ని కూడా నిలిపివేయాలని అయితే ఆదేశాలు జారీ అయ్యాయి. రేషన్ షాప్ వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ తీసుకోవాల్సిందిగా ఆదేశాలైతే జారీ అయ్యాయి. అలానే భారీ మొత్తంలో ఈ రేషన్ పంపిణీలో భారీ మొత్తంలో అవకతవకలు జరిగాయనైతే అధికారులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ మధ్య కాలంలో తెనాలిలోని రేషన్ గోదాములలో తనిఖీలు చేపట్టగా అవకతవకలు భారీ మొత్తంలో జరిగినట్లుగా ఆయన గుర్తించడం జరిగింది. ప్యాకింగ్ చేసి పంపిణీ చేస్తున్న చక్కెర, నూనె వంటి వాటిల్లో ప్యాకింగ్ కు 50 నుంచి 100 గ్రామ్స్ వరకు తగ్గినట్లుగా అయితే గుర్తించారు. మంగళగిరిలో కూడా ఇదే పరిణామం చోటు చేసుకుంది. అలానే టెస్ట్ చేసిన వాటిని వెంటనే నిలిపివేసి సరిచేసి పంపాలనైతే అక్కడ ఆదేశాలు జారీ ఇవ్వడం జరిగింది. అలానే కొత్త రేషన్ కార్డుల గురించి ప్రస్తుతం వాలంటీర్లు అయితే లేని పక్షాన జూలై 1 తర్వాత దీని గురించిన పూర్తి సమాచారం మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులకు సంబంధించి అవకతవకలు జరిగినట్లుగా ప్రస్తుత ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అలానే పాత రేషన్ కార్డులను కూడా వెరిఫికేషన్ చేయడం అయితే జరుగుతుంది. అలానే రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వారికి నెల రోజుల్లోగా వెరిఫికేషన్ చేసి ఆయా సంబంధిత అధికారులు వచ్చి వెరిఫికేషన్ చేసి రేషన్ కార్డు త్వరగా వచ్చేలా అయితే చర్యలు చేపట్టండి అని అయితే ఆదేశాలు జారీ అయ్యాయి అని అయితే మనకు తెలుస్తుంది. ఎవరైతే రేషన్ కార్డుకి అప్లై చేసుకుంటున్నారో వారికి ప్రస్తుత ప్రభుత్వ ఫార్మేట్ ని బట్టి రేషన్ కార్డు ప్రింట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలానే పాత రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నాయో ఆ రేషన్ కార్డులు తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం 2019లో ఏదైతే పథకాలు అందజేస్తున్నారో వాటిని కూడా తొలగించి 2019కి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ముందు 2019 టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే ఆ పథకాలు అమలు అయ్యాయో వాటిని ఇప్పుడు కూడా అమలు చేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే పాత రేషన్ కార్డులకు సంబంధించి గత ప్రభుత్వంలో కారు ఉన్నా కూడా లేదని, ఇల్లున్నా కూడా లేదని, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి రేషన్ కార్డు ఇవ్వాలి అనే దాన్ని కొట్టివేసి అనర్హులకు కూడా రేషన్ కార్డులు ఇచ్చినట్లుగా ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది. జూలై 1 తర్వాత అవన్నీ కూడా తనిఖీ చేసి అర్హత లేని వారిని తొలగించి వారికి కార్డులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు చేపడతాం అనైతే తెలియజేయడం జరిగింది. ఇది టోటల్ గా రేషన్ కార్డుల గురించిన సమాచారం. ఇక అమ్మఒడికి పథకంకి సంబంధించి అయితే దాని పేరును మార్చి తల్లికి వందనం అనైతే పెట్టడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో ఇంటికి ఒక్కరికి మాత్రమే అమ్మఒడి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయల చొప్పున ఇస్తామనైతే ప్రస్తుత అధికార పార్టీ హామీ ఇవ్వడం అయితే జరిగింది. గతంలో స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే డబ్బులు అయితే అందజేసేవారు. ఇప్పుడైతే ఈ పథకానికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే లాగిన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే డ్రాప్ అవుట్ అయిన పిల్లల్ని ఎంతమంది అయితే ఉన్నారు, ఎన్ని టీచర్స్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి అని అయితే తనిఖీ చేయడం జరుగుతుంది. డ్రాప్ అవుట్ అయిన పిల్లల్ని తిరిగి మళ్ళీ ప్రభుత్వ స్కూల్స్ లో చేర్పించేలాగా, వారు ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారు అని తెలుసుకొని వారిని మళ్ళీ స్కూల్ కి పంపించేలాగా తనిఖీలు అయితే జరుగుతున్నాయి. దానిని బట్టి త్వరలోనే తల్లికి వందనం రిజిస్ట్రేషన్ కి సంబంధించి అప్డేట్ అయితే తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థులకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ గురించి నారా లోకేష్ గారు కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి విద్య వసతి దీవెన బకాయిల వివరాలను తెలియజేయాలని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటికి సంబంధించి అమౌంట్ ని తిరిగి వేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. అలానే పడుతున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఇది తల్లికి వందనంకి సంబంధించిన వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.